వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బొబ్బా విఆర్ చౌదరి దంపతులు ₹1 కోటి విరాళంతో అభివృద్ధి చేయనున్న జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. పుట్టిన ఊరు, చదివిన స్కూలు గుర్తించుకుని అభివృద్ధికి సహకరించిన విఆర్ చౌదరి దంపతులను అభినందించిన ఎమ్మెల్యే రాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు శ్రీకారం. మంగినపూడి బీచ్ లో తొలి రోజు యోగాంధ్ర నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధుల నుంచి 8.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించిన ఎంపీ బాలశౌరి. ఈ నిధులతో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయంటూ వెల్లడి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ప్రజలు, పర్యాటకులతో కలిసి యోగాసనాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగా అక్షరాల ఆకృతిలో యోగాసనాలు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీచ్ ప్రాంగణం యోగా విన్యాసాలతో సందడిగా మారింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు. చాలా మంచి ఉపయోగపడాలి. నెమ్మది యథాస్థితి, వజ్రాసన. కుడి వైపు నుంచి ఎడమ వైపు 3 సార్లు, కుడి వైపు నుంచి ఎడమ వైపు మరొకసారి, కుడి వైపు నుంచి ఎడమ వైపు యథాస్థితి. ఇప్పుడు మీ తలను ఎడమ వైపు నుంచి
संवो मनांसि जानताम् धे संजानना उपासते संजानना उपासते సంజాననా ఉపాసతే. మెడకు సంబంధించిన నెమ్మదిగా తలని ముందుకు వచ్చి మీ గడ్డ భాగమును మీ గొంతు భాగాన్ని తాగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా తల వెనక్కి, ముందుకి వెనక్కి, మళ్ళీ ఒకసారి ముందుకి మీ గడ్డ భాగాన్ని గొంతు భాగాన్ని తాగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా వెనక్కి యథాస్థితికి తీసుకొని వచ్చి నెమ్మది మీ తలను ఎడమ వైపు వంచి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం. ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని కానూరి దామోదర్ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చారు. పాఠశాల పూర్వ విద్యార్థి బొబ్బా విఆర్ చౌదరి దంపతులు కోటి విరాళం ప్రకటించి మొదటి విడతగా 50 లక్షలతో చేపడుతున్న నూతన భవన నిర్మాణం, ల్యాబ్, బిల్డింగ్, అదనపు అంతస్తు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దశాబ్దాల తర్వాత కూడా చదువుకున్న బడి అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన చౌదరి దంపతులు ఆదర్శప్రాయులన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు జన్మభూమికి మేలు చేస్తుండడం గొప్ప విషయమన్నారు. దాతల ఆంక్షలకు అనుగుణంగా పనులు విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లభనేని బాబురావు, జగన్మోహన్ రావు, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, గ్రామ పెద్దలు, మండల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌతరం గ్రామంలో కానూరు దామోదర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన భవనానికి అంటే మొదలెట్టి ఆగిపోయిన భవనానికి దాతలుగా ముందుకు వచ్చిన చౌదరి అంకుల్కి చాలా
అంటే ఎప్పటి నుంచో మొదలైపోయింది. నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది ఈ పాఠశాలకి. బట్ ఈ బిల్డింగ్ ఏంటంటే మొదలెట్టామని ఆపేసాం. బేసిక్గా కష్టంగా ఉంది, ఇప్పుడు మా ఫండ్స్ లేవనే ఉద్దేశం చెప్పారు. దాన్ని పూర్తి చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన అంకుల్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అలా ప్రధానంగా ఏంటంటే చిన్నగా ఈ స్కూల్లో చదివాము, మా ఫాదర్ ఇక్కడే పనిచేశారు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కానీ, అంటే దశాబ్దాలు అయిపోయినా కానీ మనం చదువుకున్న ఊరిని గుర్తుపెట్టుకుని వెనక్కి వచ్చి ఇలా ఇంత మంచి, ఎందుకంటే మంచి పొజిషన్స్లోకి మన ఎస్పెషల్లీ ఈ ఏరియా మొత్తం మీద నుంచి కూడా గుడివాడ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా చాలామంది పెద్దలు వేరు చోట్లకి వెళ్ళి అత్యంత పెద్ద వీటిలో పదవుల్లో సెటిల్ అయ్యారు. ఆయన సెటిల్ అవ్వటమే కాకుండా వెనక్కి వచ్చి ఉన్న ఊర్లకి, చదువుకున్న ఊర్లకి, మనం ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేద్దామని ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ప్రత్యేకంగా సింగపూర్లో మంచి పొజిషన్లో ఉన్నారు అంకుల్. చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేంత స్టేజ్ అయింది. మంచి ఇంత పొజిషన్లో ఉండడం మనకు గర్వకారణం. అయితే అంతకంటే గర్వకారణం ఊరికి వచ్చి ఎవరు అడగకుండా నేనే చేస్తాను, ఊరికి ఏదో ఒకటి, నా స్కూల్కి నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో రావటం చాలా గొప్ప విషయం. ఇది మీరందరూ స్ఫూర్తిగా నిలుస్తున్నారండి. మిమ్మల్ని మీ ఒక ఐడల్ లాగా మేమంతా కొలుచుకుంటాం. తప్పకుండా మీ ఉద్దేశం ఫుల్లీ సక్సెస్ అయ్యేట్టుగా కూడా చేసి పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ, మనతో ఉన్న ఎమ్మెల్యే రాము గారికి, మన ఈ పని చేపట్టిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, మన కాంట్రాక్టర్ గారికి, అందరికీ ఒక చిన్న నమస్కారం అండ్ మనవి కూడా. ఇది మనం చేసేది గ్రామం కోసం. గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి సంతోషించి దీనివల్ల ఫలితం పొంది మళ్ళా ఇట్లాంటి ఎన్నో గ్రామానికి చేయాలనే ఉద్దేశం వచ్చేటట్టుగా చేయాలి. మీ అందరి సహకారం కోరుతున్నాను దీని ద్వారా. ఇక ఇప్పుడు చెప్పాలి అంటే, హిస్టరీగా చెప్పాలి అంటే, మన కానూరు దామోదరయ్య గారు కట్టించిన స్కూల్ ఇది. ఆ రోజుల్లో మొట్టమొదటి బ్యాచ్గా చదువుకున్న వాళ్ళలో మేము ఒకళ్ళం. కాబట్టి ఆ స్కూల్ నుంచి ఆయన చేసిన మంచి పనితో మేమందరం పైకి వచ్చాము. ఇది అందరి తరఫున ఆయన చేసిన దానికి ఆయనకి కృతజ్ఞతలు. ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇట్లా చేసే అవకాశం అందరికీ వచ్చేటట్టు చూడాలని నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు నాకు అవతరం పెద్దలందరి సహకారంతో ఇది స్టార్ట్ చేసినందుకు అందరికీ పేరున నమస్కారం. మనకి అడగగానే ఎస్ అని బ్రేక్ఫాస్ట్ పెట్టి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడ వచ్చారు, టైంకి వచ్చారు. కలెక్టర్ గారు అన్ని విధాలా సహకరించారు మాకు. ఎంత బానో అంటే అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. అంత బాగా సహకరించారు ఆయన. వీళ్ళందరూ ఆయన కట్టే కాంట్రాక్టర్ గారు కాడి నుంచి వాళ్ళందరూ, నాకు అందరి పేర్లు గుర్తులేదు, నా వయసు చాలా పెద్దది. అందరికీ నమస్కారం. మేము ఇంకా డొనేషన్లు కూడా అడిగాము. దానికి మా వల్ల అవదేమో అని, దానికి కంటిన్యూషన్గా దామోదరయ్య గారి తరఫు నుంచి కూడా బలరాం గారు వచ్చారు. దానికి కంటిన్యూషన్ మనకి ఏ తక్కువైనా ఈ స్కూల్లో అక్కడ ఒక రాయి పడాలి అంటే దన్నమ్మా అని ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా మొత్తం జరిగిపోతుంది మీకు అన్నీ. సో లెట్స్ ఆల్ విష్, ప్రే గాడ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. నమస్కారం అండి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన నిర్వహించే రాస్తా రోకో కార్యక్రమాలను ప్రజలకు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆర్సీబీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో రాస్తా రోకోకు సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్సీబీ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ, ఎలమర్తి కోటేశ్వరరావు, ప్రశాంత్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
10 వామపక్ష పార్టీలు కలిపి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలకు పెంపుదలకు నిరసనగా జూను 9వ తారీఖు రాస్తా రోకోలకి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం యుద్ధం సమయంలో మనకి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలకు ఏమి ఇబ్బంది లేదు, మనకి పుష్కలంగా ఉన్నాయని పదే ప్రచారం చేశారు. ఈ ఇరాన్ యుద్ధం అయిపోయి రాష్ట్రంలో, దేశంలో కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుకుంటూ రావడం జరిగింది. 11 రోజుల్లో మోడీ గారు 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ఇప్పటికే ధరలని పెంచుకుంటూ పోతాం రీత్యా ఇలా నిత్యావసర వస్తువులు కానీ అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. గతంలో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ మీద నియంత్రణ ఎత్తేస్తున్నాం, అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకి భారతదేశంలో పెట్రోలు, డీజిల్ కొనుక్కోవచ్చు, బాగా అభివృద్ధి అవుతుందని మాయమాటలు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఈ పెట్రోలు, డీజిల్ మీద విపరీతంగా భారాలు మోపి, మా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు భారతదేశంలో గ్యాస్ ధర ఎంత ఉంది? 400 రూపాయలు ఉంది. ఇవాళ గ్యాస్ రేట్ ఎంత ఉంది? మళ్ళీ ఈరోజు గ్యాస్ ధర 26 రూపాయలు, 29 రూపాయలు పెంచాడు. అంటే 1000 రూపాయలకి ఇక అంతా కలిసి ఆ వర్కర్కి ఇచ్చే డబ్బులతో చూస్తే 1000 రూపాయలు ఇవ్వాల్సిందే గ్యాస్ బండ్ కొనుక్కోవాలంటే. 14 కేజీలు గ్యాస్ ఉంది. పెట్రోలు, డీజిల్ అదే పరిస్థితి. ఈయన వచ్చిన ఈ 12 సంవత్సరాలు చూస్తే సుమారు 65,56,188 కోట్లు పన్నుల రూపంలో కానీ ఈ పెట్రోలు, డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం కొల్లగొట్టింది అంటే దోచుకుంది. అంటే సుమారు 65 లక్షల కోట్లు దోచుకుంటుండే 12 సంవత్సరాల్లో చిన్న విషయం కాదు. ఇలా పెట్రోలు, డీజిల్ గురించి కేంద్రం, రాష్ట్రం, ఈ ప్రభుత్వం కూడా, మన కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే రేటు తగ్గిస్తామంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎంత? పెట్రోలు, డీజిల్లో 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. కేంద్రం 20 రూపాయలు పన్నుల రూపంలో వస్తుంది. వీళ్ళిద్దరు పన్నులు కలిపితే 55 రూపాయలు ఒక పెట్రోలు, డీజిల్కి పన్ను రూపంలోనే రాష్ట్రం, కేంద్రం కొలగొడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ధరలు తగ్గించాలి అంటే, వాటిని నియంత్రించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత త్యాగం చేయాలి. ఆ త్యాగం గురించి ఈ మధ్య మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం రాస్తే వాళ్ళు దుమ్మెత్తిపోసారు. కాబట్టి ఇలా వాస్తవంగా పెట్రోలు, డీజిల్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బేరన పెరిగింది. ముడి సవురు మేము పెరగలేదంట్లా, పెరిగిన అనుగుణంగా భారతదేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు ఇస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత పన్ను వేయటం, కేంద్ర ప్రభుత్వం పన్ను వేయటం, ప్రజల నడ్డి ఎరగొట్టడం చేస్తున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనకి గోదావరి కృష్ణా బేసిన్ ఉంది. మన గ్యాసు, పెట్రోలు గుజరాత్ తరలించుకుపోతున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో గ్యాసు, పెట్రోల్ ఉత్పత్తి అవుతుందో దాంట్లో 50% ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించాలని ఉంది. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ నోరు మూసుకుని కూర్చుని ఇలా మోడీ గారికి సలాం చేస్తున్నారు. రెండోది గ్యాసు, పెట్రోల్ని కూడా గుజరాత్ తరలించుకుపోతూ ఉంటే మన పాలకవర్గం మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. వాస్తవంగా మనకి గ్యాస్ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ మనకు అందిస్తే మనకి తక్కువ రేటు, ఇలా ఉన్న గ్యాసు 400కి, 300కి, 200కి కూడా గ్యాస్ ఇవ్వచ్చు. కానీ మన గ్యాస్ ఏమో గుజరాత్ తోడు పట్టుకుపోతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఇలా ఉన్నాయంటే ఇంతకంటే దారుణం. రెండోది, రష్యా నుంచి తక్కువ రేటుకి మేము పెట్రోల్, డీజిల్ ఇస్తామంటే మన మోడీ గారు ఇజ్రాయెల్ నుంచే కొనాలి, లేకపోతే ఇరాన్ నుంచి ఓడరేవుల ద్వారానే కొనాలి, అమెరికాకి ఎక్కడ చెప్తే అక్కడ కొనాలనే పరిస్థితిలో మన ప్రధాని ఉన్నాడు. కాబట్టి ఇలా భారతదేశ సంపదను కార్పొరేట్లకి కొల్లగొట్టడానికే ప్రధాని మోడీ గారు ఉన్నారు. ఈయనకి తగిన బుద్ధి చెప్పకపోతే ఈ ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటాయి. పేద ప్రజల మీద భారాలు వేసి కార్పొరేట్ శక్తులకి దోషిపెడుతున్నాడు. దీనికి నిరసనగా రేపు 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే గుడివాడపట్నంలో జరిగే రాస్తా రోకోలో బాధపడే ప్రజలందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని మేము వామపక్షాల తరఫున
ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి ప్రజలకి సంబంధించిన నిత్యం వాడుకుండే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలనే అధిక భారంగా ప్రజల మీద మోపి ఈ రోజున వాళ్ళ నడ్డిడిసే పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 కార్మిక సంఘాలు అన్నీ కలిపి రేపు 9వ తారీఖున నిరసన కార్యక్రమాలు, రాష్ట్ర రోకోలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో సందర్భంగా మన ఎవరైతే గ్యాస్ వల్ల, పెట్రోలు, డీజిల్ వల్ల ఇబ్బందులు పడే కార్మికులు కానీ, ఖర్చులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి తెలియపరిచే దాంట్లో ప్రజలందరూ పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధుల నుంచి 8.6 కోట్లు మంజూరైనట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి 3 కోట్లు కేటాయించగా వివిధ గ్రామాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు, తాడికడప, మచిలీపట్నం, కృత్తివెన్ను, ఉంగుటూరు మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మరలా 8,60,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఇవి అనేక అసెంబ్లీ నియోజకవర్గంలో డిఫరెంట్ వర్కులకు గాను టోటల్గా 8.6 crores శాంక్షన్ అయింది. మొట్టమొదటిగా అంటే ఇందులో అతి పెద్దది పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్, దానికి 3 కోట్ల రూపాయలు. పెడన మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ యొక్క రామరాజు కాలువ ద్వారా పోయి కలుస్తూ ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి కింద కెనాల్లోకి వదలటం వల్ల ఇటు ఇరిగేషన్కి కానీ అలాగే అటు మత్స్యకారులకు కానీ ఎటువంటి సమస్య ఉండదు. దానికి పెడన మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది.
అదే రకంగా నీలకంఠేశ్వరపురం గుడ్లవల్లేరు మండలంలో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోటలో ఇంకో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో మరొక 40 లక్షల రూపాయలు. బాపులపాడు మండలంలో బొమ్మలూరులో 30 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం వేలేలు గ్రామంలో 40 లక్షల రూపాయలు. పామర్రు మండలం రాపర్ల గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కోసం 40 లక్షల రూపాయలు. తాడిగడప మున్సిపాలిటీలో కానూరు సర్కిల్లోని ఉద్రాశయం రోడ్లో డ్రైనేజ్ కోసం అక్కడ శాసనసభ్యులు గారి యొక్క రిక్వెస్ట్ మేరకు దాదాపు 80 లక్షల రూపాయలు. ఎస్టీపీ ప్లాంట్ పెడంలో దాదాపుగా 3 కోట్ల రూపాయలు. అదే రకంగా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కోసం 1 కోటి రూపాయలు. కుర్తివేణు మండలం లక్ష్మీపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిమిత్తం 50 లక్షల రూపాయలు. సో ఉంగుటూరులో పెదవుటుపల్లి 50 లక్షల రూపాయలు సిసి డ్రైన్స్ కోసం పెదవుటుపల్లి గ్రామంలో. ఇవన్నీ కలిపి దాదాపు 8.6 crores సిఎస్ఆర్ ఫండ్స్ అనేక కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నుంచి రిలీజ్ అయినాయి. ఆ గ్రామస్తులందరినీ కూడా ఆ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, అదే రకంగా వాటర్ ట్యాంక్ అయితేనేవ్వండి, మిగిలిన ఏదైతే పనులకి శాంక్షన్ అయినాయో అవన్నీ ప్రాపర్గా సద్వినియోగం చేసుకోమని ఆ గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు 66వ జన్మదిన వేడుకలను గన్నవరం మండలం కేసరపల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. టీం బాలయ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేదరమెట్ల శైలేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా భారీ కేక్ కట్ చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వీట్లు, పండ్లు, భోజనాలను పంపిణీ చేశారు. అనంతరం కేసరపల్లి సెంటర్ నుంచి గన్నవరం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య, జై బాలయ్య నినాదాలతో కేసరపల్లి, గన్నవరం సెంటర్లు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బాలయ్య అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫేవరెట్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, హిందూపురం ప్రజానాయకులు నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు. ఒక వ్యక్తి కష్టపడితే ఏ రంగంలో అయినా టాప్లో నిలవచ్చు అని నిరూపించిన వ్యక్తి బాలయ్య బాబు. ఒక సినిమా రంగంలోనే అగ్రకథానాయకుడిగా కాకుండా 50 సంవత్సరాలుగా ఆయన హీరోగా చేసి ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు అంతేకాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మళ్ళీ పద్మభూషణ్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు ఇవాళ ప్రతి ఒక్క అవార్డు ఆయన సాధించడం జరిగింది. కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ బొనాన్జాగా నిలిచాడు. అంతేకాకుండా ఒక సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ప్రజానాయకులుగా, ఓటమంటూ ఎరుగని నాయకుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎప్పటికప్పుడు ప్రతిసారి మెజారిటీని పెంచుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాకుండా ఏ కార్యకర్తకు ఏం అవసరం వచ్చినా
ఆయన సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నా కానీ ఒక ఫోన్ కాల్తో ఆయన డైరెక్ట్గా ఏమన్నా సమస్యని ఆయనే విని ఆయనే పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా సేవా రంగంలోకి వసతరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఆయన పదవీ కాలాన్ని చేపట్టి కొన్ని వేల మందికి ఆయన ఫ్రీగా క్యాన్సర్ ట్రీట్మెంట్, కొన్ని వేల పేద ప్రజలకి ఆయన వెలుగులు నింపారు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో కూడా. అలాగే మేమందరూ అభిమానులం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా టీం బాలయ్య తరపున మేము నిర్వహిస్తడం జరుగుతుంది. ఇవాళ ఇది కూడా మన గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో అమ్మ ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ డొనేషన్ మరియు బైక్ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ప్రతి ఒక్కళ్ళు నా టీం బాలయ్య మెంబర్స్ అందరికీ మరియు నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా జెన్జీ యువతకి నందమూరి బాలకృష్ణ గారే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ రంగంలోకి వెళ్ళిన ఆయన ఆ రంగంలో నెంబర్ 1గా నిలిచారు. సో సినిమా అయినా బాలయ్యే, రాజకీయం అయినా బాలయ్యే, సేవ అయినా బాలయ్యే, ఇన్స్పిరేషన్ అయినా బాలయ్యే. జై బాలయ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లు సకాలంలో పెన్షన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ గుడివాడ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు టీవీ రమణకుమార్ గుడివాడ గౌరీశంకర్పురంలో రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు పెన్షనర్స్కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను పెన్షనర్లను ఘోరంగా మోసం చేయడం జరిగిందని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను గుడివాడ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు టీవీ రమణకుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీ నాడే జీతాలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీ నాడు చెల్లించకుండా ప్రతి నెల లేటుగానే చెల్లిస్తున్నారు. కానీ అది ఉద్యోగులను, ఎంప్లాయీస్ను మరియు పెన్షనర్లు మోసం చేయటం కాదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పిఆర్సీ మరియు ఐఆర్ ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు వాటిని అమలు పరిచే దిశలో లేరు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. కానీ బకాయిలు ఇంతవరకు చెల్లించి ఉండలేదు. అవి ఎప్పుడు చెల్లిస్తారని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఆపివేసి వారు తరచూ బిల్లుల కొరకు స్ట్రైక్లోకి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వాటిని బిల్లులు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెల ఉద్యోగులు మరియు పెన్షన్దారులు వారి యొక్క జీతము మరియు పెన్షన్ నుండి ప్రభుత్వానికి వారి వాటాను చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారు చెల్లించవలసిన వాటాను చెల్లించటం లేదు. కావున ప్రభుత్వం వాటాను కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు వెంటనే చెల్లించమని కోరుతున్నాను. మరియు ఉద్యోగులు, పెన్షనర్లు యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు ఆరోగ్యశ్రీకి చెల్లించి వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిటీని చైర్మన్ని నియమించి మరియు మధ్యంతర భృతి 30% ఇవ్వాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బొప్ప బిఆర్ చౌదరి దంపతులు ₹1,00,00,000 విరాళంతో అభివృద్ధి చేయనున్న జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. పుట్టిన ఊరు, చదివిన స్కూలు గుర్తించుకుని అభివృద్ధికి సహకరించిన బిఆర్ చౌదరి దంపతులను అభినందించిన ఎమ్మెల్యే రాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు శ్రీకారం.
మంగినపూడి బీచ్ లో తొలి రోజు యోగాంధ్ర నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధుల నుంచి 8.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించిన ఎంపీ బాలశౌరి. ఈ నిధులతో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.